హలో సార్. హలో అండి. నమస్తే. నమస్తే సార్. సో, మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే రీసెంట్‌గా కన్సల్టెన్సీస్‌ని నమ్ముకొని వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్‌తో అమెరికాకెళ్ళి తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలు పాలై వాళ్ళ కెరియర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నారు. సో, అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటారు ఇలాంటి పనులు చేయడానికి? అంటే ఇక్కడ ఒకటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఏ డాక్టర్ ఈస్ మేకింగ్ ఏ రాంగ్ డయాగ్నోసిస్ పేషెంట్ మే డై. డాక్టర్ గనుక రాంగ్ డయాగ్నోసిస్ చేస్తే పేషెంట్ చనిపోతారు. చనిపోతారు. అదేవిధంగా ఒక ఫార్మసీ పర్సన్ రాంగ్ డిస్పెన్స్ చేస్తే అంటే రాంగ్ మెడిసిన్ ఇస్తే గనక సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇక్కడ ఏమైందంటే ఒక రాంగ్ పర్సన్ ఒక పర్సన్‌కి రాంగ్ అడ్వైస్ ఇస్తే అంటే కరెక్ట్ అడ్వైస్ ఇవ్వకపోతే ఎంత ప్రాబ్లమ్ అవుతుందనేటువంటిది మనం ఊహించలేం. ఎందుకంటే వాళ్ళు బతికున్నంత కాలం కెరీర్ ఉండక, వాళ్ళ మీద ఒక బ్లేమ్ పడి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అవును. సో, కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రైట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. మనం తీసుకునేటప్పుడు కూడా ఏంటంటే, అసలు ఈ పర్సన్‌కి మనకి సలహా చెప్పే అర్హత ఉన్నదా లేదా చూడాలి. ఇప్పుడు ఒక లీగల్ ఒపీనియన్ కావాలి అనుకోండి. ఒక మంచి లాయర్‌ని కన్సల్ట్ చేయాలి. అదే విధంగా ఒక మెడికల్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. ఒక ఎక్స్‌పర్ట్ డాక్టర్‌కి మన దగ్గరికి మనం వెళ్తాం నేచురల్లీ. అదే విధంగా ఈ స్టూడెంట్స్ కూడా ఏంటంటే, ఇప్పుడు మనం అమెరికానో లేతే అబ్రాడో వెళ్ళాలి అనుకోండి. అన్నప్పుడు మనం ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి అనేటువంటిది ఫస్ట్ క్వెషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కాంటాక్ట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా? కాదా? అనేటువంటిది మళ్ళా ఇంకొక క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా క్రాస్ చెక్ చేసుకోకుండా షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ వింటాం. షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్ అంటే మీకు తెలుసు. వాళ్ళు చెప్పేవన్నీ చాలా తియ్యగా ఉంటాయి. అంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు మీకు చెప్తారు, ఇది ఫ్రీ అంటారు. లేకపోతే ఫస్ట్ 6 నెలల పాటు మీరు ఫీజు కట్టండి. తర్వాత ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. రకరకాలన్నీ చెప్తారు. అవన్నీ ఎంత బాగుంటాయంటే వినటానికి చాలా చక్కగా ఉంటాయి. కానీ ప్రాక్టికల్‌గొచ్చేసరికి టోటల్‌గా డిఫరెంట్. సో, కాబట్టి ఇవాళ ఈ స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు ఈ షుగర్ కోటెడ్ కాన్వర్సేషన్‌ని జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ స్టెప్ ఈజ్. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ గురించి అనుకోండి. ఒక ఎడ్యుకేషనలిస్ట్ ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళు చెప్తారు. ఓకే. థిస్ ఈజ్ యువర్ ఇప్పుడు అమెరికాలో ఒక హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేయాలో, లేకపోతే ఇంకోటి చేయాలి స్టూడెంట్ కాదు. హెచ్-1బీ పిటిషన్ ఫైల్ చేయాలి అంటే ఎడ్యుకేషనల్ ఎవాల్యుయేషన్ అంటారు. అంటే మన ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్స్ అన్నీ వాళ్ళకిస్తే, వాళ్ళు ఎవాల్యుయేషన్ చేస్తారు. ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ చేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ అంటే నీ ఎడ్యుకేషన్ మొత్తం కరెక్టా? కాదా? నీ మీద క్రిమినల్ రికార్డ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ముందుకు వెళ్తారు. అంటే ఉద్యోగం ఇవ్వడం అనేది చేస్తారు. అది ఎఫ్-1కి లేదు. అంత లేదు ఎఫ్-1కి. అసలు బ్యాక్‌గ్రౌండ్ చెక్స్ చేయరు ఎఫ్-1కొచ్చేసరికి. దాంతో ఏమైపోయింది ఈ ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొని వస్తున్నారు. వచ్చి ఎవరు అమెరికా వచ్చినా మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా వాళ్ళకి రూ. 40,00,000 మినిమమ్ ఖర్చవుతాయి. స్టూడెంట్‌గా వచ్చేటువంటి వాళ్ళకి. వీళ్ళంతా ఆలోచన ఏంటి? 40,00,000 మనం ఖర్చు పెట్టేసేసి ఒక 10,00,00,000 సంపాదించాలి అనేటువంటి కాన్సెప్ట్‌లో ఉంటారు. 90% 100% నేను చెప్పను. 90%. సో, కాబట్టి ఏంటి మన దగ్గర క్వాలిఫికేషన్. ఈ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి డబ్బులు రావటం కోసం అంటే వాళ్ళ కమిషన్స్ రావటం కోసము ఏ యూనివర్సిటీ వాడు వాళ్ళకి ఎక్కువ కమిషన్ ఇస్తారో, ఆ యూనివర్సిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అదుంటుంది, ఇదుంటుంది అని చెప్పేసేసి ఈ పిల్లల్ని అమెరికాకి పంపించేస్తారు. పంపించిన తర్వాత వీళ్ళేం చేస్తారు అంటే వచ్చిన రోజు నుంచి ఏదో పిచ్చి పనులు చేయటము అవి ఇవేవో చేసి ఏదో బతకాలి అనుకుంటారు. యాక్చువల్‌గా ఏంటంటే ఎవరికీ తెలియనటువంటివి రూల్స్ తెలుసుకోవాలి. దానికేం చేయాలి? ఒక లీగల్ ఎక్స్‌పర్ట్‌తో మాట్లాడుకోవాలి. అమెరికాలో ఏం చెయ్యొచ్చు? అమెరికాలో ఏం చేయకూడదు? నేను లీగల్ ఎక్స్‌పర్ట్‌ని కాదు. ఐ యామ్ నాట్ ఏ అటార్నీ. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమెరికాలో యూనివర్సిటీలో 20 గంటలు మాత్రము స్టూడెంట్ అనేవాడు అఫీషియల్‌గా క్యాంపస్ లోపల పని చేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు. బయట పనిచేసే అవకాశం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమెరికా వరకు ఖచ్చితంగా లేదు. బయట ఎక్కడన్నా పని చేస్తే వాళ్ళని డిపోర్ట్ చేస్తారు. లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతాయి. యాక్షన్ తీసుకుంటారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. సో, కాబట్టి అది చెయ్యకూడదు అని వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్పాలి. అండ్ రెండవది అమెరికాలో ఇవాళ ఎట్లా ఉంది అంటే టెక్నాలజీ ఎలా ఉంది అంటేనండి మీరు అసైన్‌మెంట్స్ వేరే వాళ్ళ చేత రాయించినా పట్టుకుంటారు.
బికాస్ ఆఫ్ హ్యాండ్ రైటింగో లేకపోతే ఐపీ అడ్రస్ బేస్ చేసుకోనో ఎట్లాగోలా పట్టుకుంటారు. సో కాబట్టి టెక్నాలజీ ఉన్నటువంటి దేశంలో మన అసైన్మెంట్స్ మనమే రాయాలి అనేటువంటి ఒక భావన వాళ్ళలో ఉండాలి ఫస్ట్. రెండవది ఏంటంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 రోజుల పాటు ఏవో ఇల్లీగల్ జాబ్స్ చేసుకుంటూ ఈ కాలేజీ నడిపించటం వల్ల ఏమవుతుందంటే అటు అది ఫుల్ఫిల్ కాదు, ఇటు ఎడ్యుకేషన్ ఫుల్ఫిల్ కాకపోవటం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి అవుతున్నాయన్నమాట. వీటన్నిటికీ కర్త, కర్మ, క్రియ ఎవరంటే ఈ ప్రాబ్లమ్స్ రావటానికి 100% కన్సల్టెన్సీస్.